హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కేఎన్ మల్లేశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ రెండో భాగం వినేద్దామండి. నేను చదివే విధానం బాగుంటే, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోమ్మా. పెళ్ళికొడుకు మేనమామ భార్య సోఫాలో తన పక్కన చోటు చూపించింది. మొహమాటంగా వెళ్ళి కూర్చుంది. అందరూ లాంఛనంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. నీ పేరేంటమ్మా? ఎవరో అడిగారు. బాలరూప సుధ తలెత్తకుండానే అంది. పెళ్ళికొడుకు చెల్లెళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. పాత పేరు. పెద్ద చెల్లెలు మూతి విరుస్తూ నెమ్మదిగా చెల్లెలు చెవిలో అంది. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఏం చదివావు? మళ్ళీ ఎవరో బిఏ. వంటొచ్చా, పాటలొచ్చా, డాన్స్ వచ్చా అని అడుగుతారేమోనని ఊపిరి బిగబట్టి కూర్చుంది. అదృష్టవశాత్తు అలాంటివి ఎవరూ అడగలేదు. నువ్వేమైనా అడుగు బాబు, సంజీవరావు పెళ్ళికొడుకును ఉద్దేశించి అన్నాడు. అవసరం లేదండి, మృదువుగా వినిపించింది ఒక కంఠం. అటువైపు నెమ్మదిగా తలతిప్పి చూసింది. అదే క్షణంలో అతను ఆమె వైపు చూస్తున్నాడు. హృదయం లయ తప్పింది. గబుక్కున తలదించుకుంది. ఆమెకు తన ఫ్రెండ్ మీద చిరుకోపం వచ్చింది. ఇంత అందంగా ఉన్న మనిషిని పట్టుకుని బాగోలేదని ఎలా ఏడిపించారు? చూసిన వెంటనే ఆకర్షణీయంగా కనిపించిన అతని ముఖం మనసులో హత్తుకుపోయింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్న కోరికను బిగబట్టింది. మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బామ్మ కళ్ళజోడు సరిచేసుకుంటూ పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి పరిశీలించడం ప్రారంభించింది. అందరి దృష్టి బామ్మ వైపు మళ్ళింది. సుధ పెళ్ళికొడుకును చూడసాగింది. నీ పేరేంటి నాయనా? బామ్మ అడిగింది. శ్రీరామ్ అన్నాడు. అదే సమయంలో అతని తల్లి కంచు కంఠంతో శ్రీరామచంద్రుడు అంది. తల్లి కంఠం కొడుకు కంఠాన్ని డామినేట్ చేసింది. గుమ్మంలో నిల్చున్న అమ్మాయిలు కిసుక్కున నవ్వారు. బిక్కుమొహం వేశాడతను. మంచి పేరు నాయనా, ఆ మహానుభావుడి పేరు నిలబట్టాలి నువ్వు. బామ్మ నడుము సవరదీసుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో అతని ముఖం చూడాలన్న కోరిక సుధ ఆపుకోలేకపోయింది. ఘోరగా తలెత్తి చూసింది. అప్పటి వరకు గుర్రుగా తల్లివైపు చూస్తున్న అతను సుధ వైపు చూశాడు. గబుక్కున తల దించుకుంది. కంఠం నుంచి ఉబికి రాబోతున్న నవ్వుని మునిపంటితో అదిమిపెట్టింది. అది చూసి మొహం మరింత గంటు పెట్టుకున్నాడు. కాసేపు అయ్యాక సుధకి భయం పోయింది. అందరూ ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. శ్రీరామ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. వచ్చిన దగ్గర నుండి అదే భంగిమ. అలా కూర్చుంటేనే హుందాతనమా? అనీజీగా చైర్లో కదులుతున్నాడు, కానీ కాలు మార్చడం లేదు. ఫ్రీగా కూర్చోవచ్చు కదా అనుకుంది. అందరూ మాట్లాడారు, కానీ అతనొక్కడే ఏమీ అడగలేదు. తను చూసినప్పుడల్లా మొహం అదోలా పెట్టుకుని ఉన్నాడు. తను అతనికి నచ్చలేదేమో, లేకపోతే అందరి ముందు మాట్లాడడానికి మొహమాటమేమో. కాసేపు కూర్చున్నాక లోపలికి తీసుకువెళ్ళమని చెప్పారు. కామ్గా లోపలికి వచ్చేసింది. అమ్మాయి నచ్చిందా బాబు? మధ్యవర్తి అడిగాడు. శ్రీరామ్ తల్లి వంక చిరునవ్వుతో చూశాడు. శుభస్య శీఘ్రం, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం, మధ్యవర్తి హుషారుగా అన్నాడు. అమ్మాయి సంగతి కూడా కనుక్కోండి, శ్రీరామ్ తండ్రి అన్నాడు. అమ్మాయి మా మాట కాదనదు, అయినా మీ తృప్తి కోసం అంటూ సంజీవరావు అరుంధతిని పిలిచి సుధని అడిగి రమ్మన్నాడు. ఆవిడ 2 నిమిషాల్లో తిరిగి వచ్చి కూతురి అంగీకారాన్ని తెలియచేసింది. అందరి ముఖాలు సంతృప్తిగా మారాయి. నాకు ఒక్కతే కూతురు, దానికి లోటు చేయను. 5 ఎకరాల పొలం, 1,00,000 క్యాషు, 25 కాసుల బంగారం ఇస్తాం, సంజీవరావు అన్నాడు. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. వాళ్లలో వాళ్ళు కనులతో కాసేపు మాట్లాడుకున్నారు. అబ్బాయికి బండి, టీవీ, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ లాంటివి ఇస్తే బాగుంటుంది, వారిలో ఎవరో అన్నారు. వాటి కోసమే 1,00,000 క్యాష్ అన్నానమ్మా, సంజీవరావు అన్నాడు. అన్నీ అందులోనే అంటే ఎలా అన్నయ్య గారు? మాకు పెళ్లి ఖర్చులు ఉంటాయి. అమ్మాయికి బంగారము బట్టలు కూడా అందులోనే పెట్టాలి కదా, పెళ్ళికొడుకు తల్లి అంది. మేమిచ్చిన డబ్బుతో మాకు పెట్టేదానికి లెక్కలే, ప్రదీప్ అసహనంగా అనుకున్నాడు. శ్రీరామ్ నెమ్మదిగా లేచి వరండాలోకి నడిచాడు. వాళ్ళలా మాట్లాడుకుంటుంటే అక్కడ ఉండాలనిపించలేదు. అలాగని కల్పించుకునే ధైర్యమూ లేదు.
పూల మొక్కలను చూస్తూ నిల్చున్నాడు. గుత్తుగా పెరిగిన కనకాంబరాలను చూడగానే సుధ గుర్తొచ్చింది. ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. మీరు ఏమిచ్చినా మీ అమ్మాయికే కదండి. లోపల శ్రీరామ్ మేనమామ భార్య లౌక్యంగా అంది. కాదని నేను అనడం లేదు, కానీ అంత ఎత్తుకు తూగలేను నసుగుతూ అన్నాడు. ఆలోచించుకోండి మరి, అల్టిమేటం ఇచ్చేశారు. సంజీవరావు ప్రదీప్ వంక చూసి లోనికి నడిచాడు. తండ్రిని అనుసరించాడు అతను. ఏం చేద్దాం బాబు, అసహాయంగా అన్నాడు. సుధ మొహం దిగులుగా పెట్టుకుని కూర్చుంది. నువ్వు పెరట్లోకి వెళ్ళు పాప, తండ్రి అన్నాడు. బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళి మల్లెపొద దగ్గర కూర్చుంది. పొలం మీద లోన్ పెడదాం, 50,000 వస్తుంది. ట్రాక్టర్ కొనాలనుకున్నాం కదరా. పోనీలేండి నాన్న, ఇంకో 2 ఏళ్ళు లేట్ అవుతుంది. 2 ఏళ్ళు కాదు, వచ్చే సంవత్సరం నుంచి దాని పంట డబ్బు ఇచ్చేయాలి. ఇక కోలుకోలేం. ప్రదీప్ మాట్లాడలేకపోయాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి కోసం అన్ని లెక్కలంట్రా. ఏదో ఒకటి చూడు, బామ్మంది. సరే, అయినా ఇంకో 50 కన్నా ఎక్కువ పెట్టలేం అంటూ మధ్యవర్తిని పిలిచి విషయం చెప్పాడు. ఇంకో అరగంట మాటలయ్యాక హీరో హోండా డబుల్ కార్డ్స్ స్టోర్వెల్ కొనడానికి డిసైడ్ చేశారు. మళ్ళీ అందరూ చమత్కారాలు నవ్వుల్లో పడ్డారు. ముహూర్తం 3 నెలల్లో కుదిరింది. నిశ్చితార్థం సింపుల్గా చేయాలనుకున్నారు. శ్రీరామ్ వరండాలో పచార్లు చేయడం చూసి సంజీవరావు అతని దగ్గరకు నడిచారు. తోట చాలా బాగుందండి, మెచ్చుకోలుగా అన్నాడు శ్రీరామ్. మీ అత్తగారికి ఎక్కువ ఇంట్రెస్ట్. పెరట్లో కూడా ఉంది, చూడు బాబు పాప అంటూ సుధను పిలిచాడు. వెనుకవైపు ద్వారం నుండి బిరుగ్గా వరండాలోకి వచ్చింది సుధ. పెరట్లో మొక్కలు చూపించమ్మా అన్నాడు. అతని వంక చూసి తలవాల్చుకుని మెల్లగా నడిచింది. ఆమె వెనకాలే శ్రీరామ్. ఆమె పొడవాటు జడ లయబద్ధంగా ఊగుతుంది. ఇందాక అతను జడను చూడలేదు, అలాగే చూస్తుండిపోయాడు. పెరట్లోకి వెళ్ళి సన్నజాజి పందిరి దగ్గర ఆగింది. దానికి కొంచెం దూరంలో ఉన్న కారం బంతి మొక్క దగ్గర నిలబడి పూల వంకే చూస్తుండిపోయాడు. సూర్యుడు పశ్చిమానికి కృంగిపోయాడు. మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. శీతాకాలపు చల్లదనం పరుచుకుంటోంది. చలిగా అనిపించి కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. శ్రీరామచంద్రుడు మీకు నచ్చాడా? పేరో మనిషో అర్థం కానట్లు అడిగాడు. సడన్గా ఆ ప్రశ్న వినేసరికి ఉలిక్కిపడింది. క్షణంలో తేరుకుని, చంద్రుడు నాకు చాలా ఇష్టం. ఆకాశంలో చంద్రుడిని అన్వేషిస్తూ అదేవిధంగా సమాధానం చెప్పింది. ఆ మాట నచ్చినట్లు తమాషాగా భుజాలు ఎగరేశాడు. మీ జడ చాలా బాగుంది, మీకు కోపం ఎక్కువ వస్తుందా? పొంతం లేకుండా అడిగాడు. ఏం అర్థం కాక అంది. కోపంతో ఇంత పెద్ద జడని నా మెడకు చుట్టారంటే? అర్ధోక్తిలో ఆపేశాడు. సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుంది. అమ్మో, ఇతను తక్కువ అంచనా వేసింది. అందరిలో కామ్గా కనిపించాడు. ఎవరూ లేకపోతే మాటల ప్రవాహం వచ్చేస్తుందన్నమాట. ఓ నిమిషం ఆగి, నేను లెటర్ రాస్తే రిప్లై ఇస్తారా? అభ్యర్థనగా అన్నాడు. నాన్న ఏమనుకుంటారోనని కాసేపు ఆలోచించి అతను తన సమాధానం కోసం ఎదురు చూడటం గమనించి సందేహంగా తల ఊపేసింది. ఆఫీస్ అడ్రస్తో ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చాడు. పెరటి వైపు లైటు వెలిగింది. ఓకే, నేను బయలుదేరుతాను. తప్పనిసరిగా రిప్లై రాయాలి. వెళుతూ వెనక్కి తిరిగి మళ్ళీ ఒకసారి చూసి బయలుదేరాడు. సుధా లోపలికి నడిచింది. వరండాలో అందరి మాటలు వినబడుతున్నాయి. కర్టెన్ తొలగించి కిటికీలోంచి చాటుగా చూసింది. ప్రదీప్తో మాట్లాడుతున్నాడు అతను. ఉండుండి లోపల గుమ్మం వైపు చూస్తున్నాడు. చివరికి కబుర్లు తెగి అందరూ కార్లెక్కారు. తెల్లగా పొడవుగా స్మార్ట్గా ఉన్న శ్రీరామ్ కారెక్కి డోర్ వేస్తూ చివరిసారి గుమ్మం వైపు ఆశగా చూడడం సుధా కలలకి కేంద్ర బిందువుగా మారింది. సుధ బాల్యమంతా ఆ గ్రామంతో పెనవేసుకుపోయింది. ప్రదీప్ సుధా కవలపిల్లలు కావడం మూలంగానేమో ఎప్పుడూ ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. ఆటపాటల్లోనూ చదువులోనూ ఒకే జట్టు. హై స్కూల్ చదువంతా ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెర్లమూడి గ్రామంలో జరిగింది. స్కూలుకి వెళ్ళి వచ్చే సమయంలోనూ సెలవుల్లోనూ మిగతా పిల్లలతో కలిసి వాళ్ళు ఆడిన ఆటలు గెంతులు ఇప్పటికీ సుధ మనసులో కదలాడుతూనే ఉంటాయి. బాల్యానికి లింగ వివక్ష లేదు. పెద్దవాళ్ళు ఎంత అదిలిస్తున్నా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడుకునేవారు. ఉప్పుచార్, కర్రాబిళ్ళ, కబడ్డీ, గోళీలు ఇవే కాదు, కేవలం ఆడపిల్లలే ఆడుకునే చింతపిక్కలాట, వామనగుంటలు అందరూ కలిసి ఆడేవారు.
చిన్నతనమంతా ఈ ఆటపాటలతో ఎంతో సరదాగా గడిచిపోయింది. ఆ ఊరికి మొదట్లో రోడ్డుకి ఎడం ప్రక్కన చెరువు, కుడివైపు రామాలయం ఉన్నాయి. చెరువుగట్టు పక్కన పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ రాతి చప్ట. చెరువు మీద నుంచి వచ్చే గాలికి రామాలయంలోని ధ్వజస్తంభపు గంటలు చిరుశబ్దం చేస్తూ ఉంటాయి. ఊరి పిల్లలు స్కూలుకు వెళ్లే ముందు చెరువు దగ్గర కాసేపు ఆగేవారు. అంతకు ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకున్న చిన్న కుండ పెంకులతో చెరువు నీళ్ల మీద కప్పగంతులు వేయించేవారు. అందరిళ్లలో కుండ పెంకులను ఏరుకుని వాటిని గుండ్రంగా సన్నగా అరగదీసేవారు. పెంకు మధ్యలో లోతు ఎక్కువ ఉంటే ఎక్కువ గెంతులు వేస్తుంది. ఆ రోజు ఎవరి పెంకు ఎక్కువ గెంతులు వేస్తే వాళ్ళు చాలా గొప్ప. మిగతా పిల్లలందరూ ఆ రోజుకి వాళ్ళ మాట వినాలి. ప్రదీప్ ఈ ఆటలో చాలా నేర్పరి. తరచుగా అతనే గెలిచేవాడు. దానితో తన తమ్ముడి తరపున సుధే అందరి మీద అధికారం చెలాయించేది. రావి చెట్టు గట్టు మీద కూర్చున్న వాళ్ళు ఈ పిల్లల ఆటలను చూసి నవ్వుకున్నా స్కూలుకు టైం అవుతుందని వెళ్ళమని అదమాయించేవారు. చిన్నప్పటి నుంచి ఆ ఊరి పిల్లలకి చెరువుతో విడదీయరాని బంధం ఉండేది. మందంగా ఉన్న కాగితంతో కత్తి పడవలు, మామూలు పడవలు చేసి వాటిని బఠానీ పూలతో, రాధాకృష్ణ పూలతో అలంకరించి చెరువులో గాలివాలు చూసి అందరూ ఒకేసారి పడవలు వదిలేవారు. రంగురంగుల పూల పడవలు అలా తేలుతూ వెళుతుంటే చూడటానికి ఆ దృశ్యం మనోహరంగా ఉండేది. పడవలు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరేలోపు పిల్లలు చెరువు చుట్టూ యువతలి ఒడ్డుకు వచ్చేవారు. పడవ ముందుకు వెళుతుంటే వాళ్ళ సంతోషం వర్ణనాతీతం. పడవలోకి నీరు చేరి కాగితం మెత్తబడి మునిగితే ఎంతో బాధపడేవారు. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆడవాళ్లు చెరువులో స్నానాలు చేసేవారు. ఉత్సాహం ఉన్న పిల్లలు వాళ్లతోటే లేచి వణికించే చలిలో నీళ్లలో బుడుంగున మునకలు వేసేవారు. మొదటి మునకకే చలి, తర్వాత ఎవరెంత వారించినా వినకుండా చెరువులో ఈతలు. చీకటన్నా భయం కూడా ఉండేది కాదు. కార్తీక మాసం ఆఖరి రోజున ఆడవాళ్లు చెరువులో స్నానాలు చేసి దీపాలు వదిలేవారు. అరటి బోదల్ని చీల్చి చిన్న తెప్పలుగా చేసి లోపల చిన్న గుంటల మాదిరిగా చేసి అందులో నూనె 32 వత్తులు వేసి వెలిగించి చెరువులో వదిలేవారు. ఇంచుమించు 200 అరటి తెప్పలు దీపాలతో ముస్తాబయ్యి నడక సాగించేవి. వాటితో చెరువు ఆకాశమయ్యేది. దీపాలు చుక్కలయ్యేవి. నింగి నేలకు వచ్చిందన్న ఆనందంతో పిల్లలు పొంగిపోయేవారు. ప్రతి సంవత్సరం ఆ దృశ్యం సుధకి ఎంతగానో నచ్చేది. చెరువును చూసినప్పుడల్లా ఆ కదిలే చిన్న అలలపై దీపాల వెలుగు విచిత్రంగా ప్రతిబింబించడం గుర్తొచ్చేది. మనసు భావోద్వేగానికి గురయ్యేది. అది అణచుకోలేక బొమ్మలుగా వేసేది. మొదట ఆడుకునేటప్పుడు ఇసుకలోనూ, సంక్రాంతి రోజుల్లో వరండా బయట నాపరాళ్ల మీద శుద్ధముగ్గుతోనూ వేసేది. అది చూసి సంజీవరావు సరదాగా కూతురి కోసం స్కెచ్ పెన్నులు, పేపర్లు తెచ్చిచ్చాడు. దాంతో ఆమెకి కొత్త లోకం కనిపించింది. ఆ లోకం చాలా బాగుంది. ఇంట్లో ఉన్న తోట, రంగురంగుల పూలు, ఆ పూల మీద వాలుతున్న సీతాకోక చిలుకలు, దూరంగా కనిపించే కొండలు, వాటి మధ్య కనిపించే ఉదయాస్తమయాల సూర్యుడు, కుండపోతగా కురిసే వాన, పొగమంచు చాటు నుంచి తొంగి చూసే ప్రకృతి అన్నీ సుధని ప్రభావితం చేసేవి. కాగితం మీద ప్రకృతిని సృష్టించడానికి ప్రయత్నించేది. బాగా వస్తే ఆనందం, రాకపోతే బాధ. స్కూలు తరపున జిల్లా స్థాయిలో జరిగిన చిత్రలేఖనం పోటీలో సుధకి ప్రథమ స్థాయి రావడంతో ఇంట్లో వాళ్ళు ఆమెలోని కళని గుర్తించారు. తండ్రి వాటర్ కలర్స్, బ్రషెస్, కాన్వాస్ స్టాండ్ ప్రజెంట్ చేశాడు. చదువులో యావరేజ్ అయిన పెయింటింగ్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బహుమతులు వస్తుండేవి. డిగ్రీతో పాటే పెయింటింగ్లో డిప్లొమా చేసింది. బహుమతులు వచ్చిన తన చిత్రాలన్నిటినీ కలిపి ఎగ్జిబిషన్ నిర్వహించాలని సుధా కోరిక. వీటితో ఎగ్జిబిషనా, జనాలు దడుచుకు చేస్తారు అంటూ ప్రదీప్ ఏడిపిస్తాడు. తల్లి తండ్రి పీజీ చదివించనన్నా ఆమె పెద్దగా బాధపడింది లేదు. టైం అంతా పెయింటింగ్కే కేటాయించవచ్చు కదా అని సంతోషించింది సుధా. ఎవరో చెప్పుకో చూద్దాం. 2 చేతులతో సుధా కళ్ళు మూసి అడిగిందో ఆకారం. పిచ్చి మహమ్మ, నీ గొంతును గుర్తుపట్టలేనా? రాధిక 2 చేతులు పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అంది సుధా. సుధా, రాధిక చిన్నప్పటి నుంచి స్నేహితులు. సుధా ప్రదీప్తో పాటు రాధిక కూడా వేళ్ళింట్లోనే చదువుకునేది. ముగ్గురు కలిసి తరచుగా వేళ్ళింట్లోనే భోజనాలు చేసి సినిమాలకి, షికార్లకి తిరిగేవారు. ఇంటర్ వరకు కలిసి చదివారు. డిగ్రీకి ప్రదీప్ విజయవాడ వెళ్ళిపోవడంతో
రాధిక సుధా ఏలూరులోనూ డిగ్రీ చదివారు.